నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అమీర్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో శ్రీమాన్ శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఏప్రిల్ 11, 2025 నుండి ఘనంగా జరగనుంది. ఈ విగ్రహాన్ని శ్రద్ధాభక్తులతో శ్రీమాన్ గారు స్వయంగా స్పాన్సర్ చేస్తున్నారు. ఈ మహోత్సవం సందర్భంగా ఏప్రిల్ 11న ఉదయం 10 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఏప్రిల్ 12న యంత్ర ప్రతిష్ఠ నిర్వహించబడుతుంది. అదే రోజు ఉదయం 11:28 విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీమాన్ గారు మాట్లాడుతూ, ఈ పవిత్ర కార్యక్రమానికి నా సమీప బంధువులు, స్నేహితులు మరియు గ్రూప్ సభ్యులు తప్పక హాజరై స్వామివారి ఆశీర్వాదాలను పొందాలని కోరుతున్నానని తెలిపారు. विकास जय हनुमान ज्ञान गुण सागर जय कपीश रामचंद्र कंपनी साल कभी मेरा अंदर बात करेंगे सर ये गाइड आगे जाके देखो। हेलो భక్తులారా, లోపల పందులు గారు మీకు పోతున్నామని చెప్తారు. అందరికీ నమస్కారం. నేను గూడూరు శ్రీధర్ రెడ్డి, మోతీనగర్ దగ్గర ఉన్నటువంటి హిమాతీనగర్ వాసిని నేను. అయితే ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా ముఖ్యంగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. యావత్ ప్రపంచానికి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఇక్కడ మేము అమీర్పేట్లో ఇవాళ హనుమాన్ విగ్రహము చేయడం జరిగింది. అయితే ఒక్క హనుమంతుడు మనకి ప్రతిష్ఠిస్తేనే ఎంతో శక్తి కలుగుతుంది. అలాంటిది పంచముఖి హనుమంతుడిని మనం ఇక్కడ ప్రతిష్ఠించాము. అలాగే ఇక్కడ అమీర్పేట్ వాస్తవ్యులైనటువంటి విజయభాస్కర్ రెడ్డి గారు మరియు బయ్యా అనేసి ఆయనకు వ్యాపారం ఉంది, బయ్యా చుడువ అని చెప్పేసి చాలా ఫేమస్. మరి అందరి పేరు కూడా తెలియదు, అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అక్కలు అందరూ కూడా ఇక్కడ సహకరించినటువంటి వాళ్ళకి నేను హృదయపూర్వక వాళ్ళకి పాదాభివందనాలు. అయితే ఈ యొక్క విగ్రహము దాత మా బావగారు అయినటువంటి వంశీమోహన్ రెడ్డి గారు, తర్వాత మా ఫ్యామిలీ అంతా కూడా దీనికి తోడ్పడినది. ఈ యొక్క అదృష్టం నాకు దక్కటము, ఈ కాలనీ వాళ్ళు నాకు ఈ అదృష్టము దక్కించడము ఎంతో గర్వంగా నేను ఫీల్ అవుతున్నాను. అయితే మీకు ఒక గొప్ప విషయం చెప్పాలంటే, ఇది ఒక దైవ కార్యం. ఈ దైవ కార్యంలో మాకు స్థానిక ఎమ్మెల్యే తల్లసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానివ్వండి, తర్వాత మాకు స్థానిక కార్పొరేటర్ సర్లా గారే కానివ్వండి, ఎంపీ సతీమణి కావ్యకిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాకు ఎంతో మోరల్ సపోర్ట్గా ఉండి ఇక్కడ ఈ గుడికి విచ్చేసి దేవదేవుడు స్వామి గారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళటం జరిగింది. ఇంకో గొప్ప విషయం ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏమంటే, ఒక 15 ఏళ్ల నుంచి ఈ యొక్క ప్రాంగణం అమీర్పేట్ గురుద్వారా ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంగణము ఈ యొక్క కాలనీ వాసులు
ఎంతో శ్రమపడి ఇక్కడ ఒక గుడి స్థాపిస్తామని చెప్పేసి సంకల్పించుకుంటే ఇవాళ ఆ దేవుడు మాకు ఒక అదృష్టం వీళ్ళ ద్వారా కలిగించిందని చెప్పేసి అందరికి కూడా కాలనీవాసులకి హృదయపూర్వక నమస్కారాలు. తర్వాత గొప్ప విషయం చెప్తా అని చెప్పాను. ఏమంటే ఇక్కడ ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి వచ్చి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు, వంటలు వండే వాళ్ళు ఒక కమ్యూనిటీ అయితే, టెంట్ హౌస్ చెందిన వాళ్ళు ముస్లిం సముదాయానికి చెందిన వాళ్ళు అయ్యుండి వాళ్ళు కూడా ఎంతో సహకరించేసి, మరియు పక్కనే గురుద్వారా ఉంటుంది, ఇక్కడ మాకు ఒక సిక్ బాయిలు, వాళ్ళంతా కూడా ఎంతో దృఢ సంకల్పంతో మాకు ఎంతో వెన్నుదన్నుగా నిలబడి వాళ్ళు మాకు గొప్ప సహాయ సహకారాలు అందించినటువంటి వైనం ఇది ప్రపంచమంతా చూసి ఒక భాయిచారాని మనం ఎలా ప్రేరేపించాలి, ఎలా మనము ప్రమోట్ చేసుకోవాలనే దానికి ఈ యొక్క గుడి మనకి నిదర్శనము. ఈ యొక్క గుడి పేరు శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లాగా కొలవబడుతున్నది. ఎంతో మహిమ గలటువంటి ఇది. నేనే ప్రాణ ప్రతిష్టలో నేనే పూజా కార్యక్రమంలో కూర్చున్నా కాబట్టి ఆ యొక్క వైబ్రేషన్స్ నేను అనుభవించాను. అది ప్రతి ఒక్కరికి నేను షేర్ చేసుకుందామంటే కూడా నాకు ఆ మాటలు చాడట్లేదు. ఎట్లా నేను ఆ దేవదేవుడిని పొగడాలి అని చెప్పేసి ఇంత ప్లెజెంట్ వాతావరణము. నేను ఎన్నో పూజా కార్యక్రమాలు పాల్గొంటాను కానీ ఇంత ప్లెజెంట్గా నాకు ఎక్కడ అనిపించాలి. చాలా అరుదు. కానీ మరి ముఖ్యంగా ఈ యొక్క స్థానిక నాయకులేంటి, కార్యకర్తలేంటి, చిన్న పిల్లలు, చిన్న పాప అట్లా పాక్కుంటూ వచ్చి 10 రూపాయలు ఇచ్చిపోతే నాకు 1 కోటి రూపాయలు అందినట్టు నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది. అలాంటి చిన్న నుంచి పెద్ద వరకు. మరియు ఇక్కడ పెద్ద ఆయన చూస్తూ ఉన్నారు, ఈయన డే 1 నుంచి ఎప్పటి నుంచో ఆ దేవుడికి సహాయ సహకారం చేయాలని చెప్పేసి ఈయన విజయభాస్కర్ రెడ్డి గారు మరియు కాలనీవాసులు వీళ్ళంతా కూడా సహాయ సహకారాలు మాకు ఈ అదృష్టం దక్కించినందుకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. రామ లక్ష్మణ్ జానకి. ఓం నమః శివాయ.